దైవ వర్తమానం కొరకై సిద్ధపడుచున్నాం. మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 462వ కీర్తన, రెవెవెల్ పాటల పుస్తకంలో 173వ కీర్తన, జయప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడిచెదము. ఈ కీర్తన పాడుచు చివరి చరణము నిలబడి దైవ వర్తమానం కొరకై సిద్ధపడదాం. 462 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, రెవెవెల్ పాటల పుస్తకంలో నుండి 173వ కీర్తన. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని, ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని పయనము చేసేదమా ప్రభు వెంబడి. పయనము చేసేదమా ప్రభు. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో ఆదరణయు అధిక బలమును ఆత్మ ఖడ్గమును అవనిలో అందరి రక్షయును. ఆదర్శంబు ఆయన వాక్యమే, ఆదర్శంబు ఆయన వాక్యమే అనిశము మనకిల మార్గము చూపగా. అనిశము మనకిల మార్గము చూపగా. జయ ప్రభు. ధరవీరోధులు మాము చుట్టగా దరిచేరేదమేసు. ప్రభుని దరిచేరేదమేమో. ధాత్రి దురాశల డంబములన్నిటి, ధాత్రి దురాశల మైత్రిని వీడి నడచెద యేసుతో. మైత్రిని వీడి నడచెద యేసుతో. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా వెడలెదము. మా ప్రభు చూపుము నీదు మార్గపు మాదిరి జాడలను, నీదగు మాదిరి జాడలను. మా పాదములను తోట్రిలకుండగా, మా పాదములను తోట్రిలకుండగా మాకిడు బలమును ఈ కృప దినమున. మాకిడు బలమును ఈ కృప దినమున. జయ ప్రభు యేసుని
యేసుతో జయముగా వెడలెదము. మా కొరకై నీవు నడచిన మార్గము చూడగను. మేము మార్గము చూడగను. మా రక్షకని అడుగు జాడలు మరువక విడువక నడువక కృపనిడు. జయ ప్రభు యేసుని యేసుతో జయముగా వెడలెదము. ఇహ పరముల నిన్ను మహిమరాజ్యమున యేసుని కొలువగా. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ ఆదివారం త్రిత్వము తర్వాత రెండవ ఆదివారముగా ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆరాధించుటకు గాను మనకెల్లరకు ఇవ్వబడిన ప్రశస్తమైన సమయము ఈ తరుణాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకెల్లరకు ఈ ఉదయకాల శుభములతో దైవ వర్తమానం కొరకై ప్రార్థన చేసుకుందాం. మనందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. అత్యంత మహోన్నతుడవు, మహాఘనుడవు, పరిశుద్ధుడవు అయిన మా తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు ఇంతదనక ఆరాధనలను పాటల ద్వారా వాక్య పఠనముల ద్వారా వైద్యములతోనూ నేను స్తుతించాం, ఘనపరిచి ఉన్నాం. మా తండ్రి సమయంలో దివ్యవాక్యము ధ్యానించుచుండగా అయోగ్యుడినైనా నన్ను నిలవబెట్టిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగాను మాకెల్లరకు దీవెనకరంగా ఉంచుటకు సహాయం చేయమని ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాం. చేరియున్న బిడ్డలను దీవించండి, రానయ్య వాని సన్నిధికి నడిపించండి. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులను నీ ఆత్మచేత నింపి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో మనం గమనిస్తే పాత నిబంధన పాఠ్య భాగముగా సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ జ్ఞానాన్ని గురించిన అనేకమైన విషయాలు సామెతల గ్రంథంలో నిత్యము మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. నేటి ధ్యానంలో పాత నిబంధన ఈ పాఠ్య భాగంలో ఈ సామెతల గ్రంథం 9వ అధ్యాయం మొదటి 10 వచనాల
వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్న ఈ మాటల్లో జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభంలో చెక్కుకున్నది. అలాగే 4వ వచనాన్ని చూస్తే జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో ఇది ఇట్లు అనుచున్నది. ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగిన వారితోనూ జ్ఞానము లేని వారితో కూడా జ్ఞానైన సొలొమోను అనేకమైన విషయాలని జ్ఞాపకం చేస్తున్న సందర్భం ఇది. అయితే ఒక గొప్ప ఇన్విటేషన్ ఇక్కడ మనం చూస్తున్నాం, గొప్ప ఆహ్వానాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎవరికి ఆహ్వానం, ఏమిటి ఆహ్వానం, ఈ ఆహ్వానం యొక్క ఉద్దేశం ఏమై ఉంది అనేది ఇప్పుడు జ్ఞానైన సొలొమోను ఈ సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే పత్రిక వాక్య భాగం చూస్తే నేడు పత్రిక పాఠంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఈ 10వ అధ్యాయం మనం గమనిస్తే మొదటి 15 వచనాల వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పత్రిక పాఠ్య భాగంలో కూడా పౌలు భక్తుడు రోమా సంఘ విశ్వాసులకు కూడా ఒక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. రోమా సంఘానికి పౌలు పంపించిన ఇన్విటేషన్ ఏమై ఉందో, ఇది ఎవరి కొరకు ఈ ఆహ్వానం, ఎందు నిమిత్తమైన ఈ ఆహ్వానం, కేవలం ఇది రోమా సంఘానికి మాత్రమేనా, లేదా సర్వమానవాళి అన్ని సంఘాల కొరకు పౌలు భక్తుడు పంపించిన ఈ ఆహ్వానం ఎవరెవరి నిమిత్తం, ఎవరెవరిని పౌలు భక్తుడు ప్రభువునొద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తే ఈ రోమాపత్రిక 10వ అధ్యాయం ప్రారంభంలో మొదటి వచనంలో, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు భక్తుని యొక్క హృదయాభిలాష ఏమిటి? ఆయన హృదయాభిలాష, దేవునికి ఆయన చేసే ప్రార్థన అంటే కేవలం రోమా సంఘం మాత్రమే కాదు, ఒక చక్కని విషయాన్ని పొందుపరిచాడు. ఇశ్రాయేలీయులు సర్వమానవాళిని రక్షణ పొందాలని, దేవునిలోనికి రావాలని, పాత జీవితం గతించి కొత్త జీవితం ప్రారంభించాలని హృదయాభిలాష, నేను దేవునికి ప్రార్థన చేస్తున్నానని ఆ జనాంగానికి ఒక ఇన్విటేషన్, ఒక ఆహ్వానాన్ని పంపిస్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు సువార్త మనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం ఈ 9 నుండి 13 వచనాల వాక్య భాగాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే ఒక ఇన్విటేషన్ పంపించారు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఇచ్చిన ఆహ్వానం ఎవరి కొరకు అని ఒకసారి మనం చదివితే, యేసు అక్కడ నుండి వెళ్ళొచ్చు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి, నన్ను వెంబడించుము. యేసు ప్రభు ఇన్విటేషన్, ఇది ఆహ్వానం. దేవుని బిడ్డలారా, సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉన్న ఆ మత్తయిని యేసు ప్రభు అన్నారు, నీవు నన్ను వెంబడించు. యేసు ప్రభు ఆ వ్యక్తికి గొప్ప ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు ఈ 3 పాఠ్య భాగాలను బట్టి కూడా మన ధ్యానాంశము ఏమిటి అని అనగా, అందరికీ ఆహ్వానం. ఇదే మన అంశం. ఈరోజు మన ధ్యానాంశం ఇన్విటేషన్ టు ఆల్, అందరికీ ఆహ్వానం. దేవుని ప్రియ విశ్వాసులారా, సాధారణంగా ఈ ఆహ్వానం అనేది, ఇన్విటేషన్ అనేది ఎక్కువగా మనము ఏ సందర్భాలలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామంటే, మన కుటుంబాలలో, మన గృహాలలో ఒక శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, వివాహము కానీ మరి ఇతర శుభప్రదమైన ఆ కార్యక్రమాల కొరకు అనేక మందిని, కుటుంబీకులను, రక్త సంబంధికులను, స్నేహితులను, సంఘ విశ్వాసులను, శ్రేయోభిలాషులను, ఇట్లా అనేక మందిని ఈ ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానాన్ని పలుకుతూ ఉంటాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈరోజు ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది, యేసు ప్రభువు కానీ, పౌలు భక్తుడు కానీ, జ్ఞానైన సొలొమోను కానీ ఈరోజు వారి మాటల్లో కూడా
కొన్ని ఆహ్వాన పత్రికలు పంపించారు ఆ ఇన్విటేషన్ ద్వారా. నేడు దేవుడు స్వయంగా మనకి పంపించే ఈ ఆహ్వానం వెనక దాగి ఉన్న ఆధ్యాత్మిక మర్మం ఏమై ఉందో మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. కనుక ఈరోజు మన మొదటి భాగం సామెతల గ్రంథం ఈ 9వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో మన మొదటి ఈ భాగం ఏమిటి అనగా, మరొకసారి ఈ సామెతల గ్రంథంలో 9వ అధ్యాయంలో నుండి 4వ వచనం మరియు 5వ వచన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో ఇది ఇట్లనుచున్నది, నేను వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇప్పుడు ఇదేం బిళ్ళారా, ఈరోజు పాత నిబంధనలు మన మొదటి భాగం ఎవరికి ఆహ్వానం అని మనం చదివామంటే, జ్ఞానము లేని వారికి, తెలివి లేని వారికి ఆహ్వానం. ఇది మన మొదటి భాగం. జ్ఞాని అయిన సొలొమోను, జ్ఞానయుక్తమైన మాటలు తెలియపరిచిన సొలొమోను, దైవజ్ఞానంతో నింపబడినటువంటి ఈ భక్తుడు ఈరోజు సామెతల గ్రంథం 9వ అధ్యాయాన్ని బట్టి ఈ 4-5 వచనాల్లో మీరు రండి అని పిలుస్తున్నాడు. ఎవరినంటే ప్రత్యేకంగా జ్ఞానము లేని వారికి, తెలివి లేని వారికి ఈ ఆహ్వానం. ప్రియ దేవుని బిడ్డలారా, హీ కాల్స్ ఫూలిష్ అండ్ వితౌట్ నాలెడ్జ్. ఎవరికి జ్ఞానం లేదో, ఎవరికి తెలివి లేదో అటు వారికి ప్రభు పేరట సొలొమోను ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాడు. అసలు జ్ఞానం అనంటే, జ్ఞానం అనే మాట గ్రీక్ భాషలో దాని యొక్క భావం, దాని పదం ఏంటంటే సోఫియా. సోఫియా మీన్స్ నాలెడ్జ్, నాలెడ్జ్ మీన్స్ జ్ఞానం. ఈ జ్ఞానం దైవిక సంబంధమైన జ్ఞానాన్ని గురించి ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానము అని అనగానే మన గుర్తుకు వచ్చేది, జ్ఞానం అంటే యేసు ప్రభువే. ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞానం అనగానే యేసు ప్రభు అంతే. యేసే సర్వజ్ఞాని అయి ఉన్నాడు, మహోన్నతుడై ఉన్నాడు. ఆయనే సర్వసంపదలు కలిగినటువంటి వాడు. జ్ఞానం అనగానే యేసు ప్రభు. అక్కడ వెంటనే ఒక మాట చదివాం, 7 స్తంభములను గురించి వ్రాయబడిన ఈ మాట. 7 అనబడిన ఈ సంఖ్య ఏం చెప్తుందంటే, ఇది పరిపూర్ణతను గురించి, సంపూర్ణతను గురించి తెలియచేస్తున్న సంఖ్య. కనుక జ్ఞానం అని అనగానే ఇది పరిపూర్ణతను గురించి, సంపూర్ణతను గురించి తెలియజేస్తున్న విషయం. యేసు ప్రభువే ఆయనే జ్ఞానమై ఉన్నాడు అనే విషయాన్ని ఈరోజు ప్రభు మాటల ద్వారా, జ్ఞానైన సొలొమోను ఆహ్వానం ద్వారా ఈరోజు 9వ అధ్యాయం ఈ 4-5 వచనాలు మనకు గుర్తు చేస్తా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభములు చెక్కుకొని అన్నాడు. సంపూర్ణమైన, పరిపూర్ణమైన దైవజ్ఞానం కలిగిన యేసు ప్రభు నదకు రండి అని చెప్పి, దేవుని యొద్దకు రండి అని చెప్పి ఈ ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది దేవుని యొద్దకు రావటంలో, దైవజ్ఞాన విషయంలో నిర్లక్ష్య ధోరణి కలిగి ఉన్న వారిని ఈరోజు సొలొమోను ప్రత్యేకంగా ఈ మాటల ద్వారా ప్రత్యేకంగా పరిచయం చేస్తూ ఉన్నాడు. ఒక దినాన్ని యేసు ప్రభు దీనిని గురించే ఒక సందర్భాన్ని గుర్తు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు జ్ఞాని అయ్యున్న దేవుడు, మహాజ్ఞాని అయిన ప్రభు, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక గొప్ప విందుని ఏర్పాటు చేసి, అది ఒక పరలోకపు విందు. ఆ విందులోనికి రండి రండి అని చెప్పి, ఇప్పుడు ఇన్విటేషన్స్ ఎలాగైతే నేను ప్రారంభంలో చెప్పానో అలాగే యేసు ప్రభువే స్వయంగా ఒక విందుని గురించి తెలియజేశారు. ఆ ఇన్విటేషన్ పంపించడం జరిగింది. మరి ఆహ్వానాన్ని అందుకున్న వారు ప్రతి ఒక్కరూ వెళ్ళి తీరాలి కదా. కానీ ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ప్రభు ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే, యేసు ప్రభు పంపించిన ఆహ్వానాన్ని వారు మనస్కరించారా, వారు తిరస్కరించారా అనే విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేయాలి.
దేవుని మాటలు మనకు మనస్సును ఉండాలి, మనస్కరించాలి, కానీ తిరస్కరించకూడదు. చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయం మనం గమనిస్తే, ఈ 14వ అధ్యాయంలో ఈ విషయాల్ని ప్రత్యేకముగా ఈ భక్తుడు లూకాసు వార్తికుని ద్వారా 16వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని పరిశీలన చేస్తుంటే మనకి ఈ సందర్భం మనకు కనిపిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడే వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఆహ్వానం, పరలోకపు విందుకు ఆహ్వానం, యేసు ప్రభుని ఆహ్వానం ఇది. ఈ ఆహ్వానాన్ని అందుకున్న వారు వచ్చారా అంటే వారు నెపములు చెప్పసాగిరి. ఆ నెపములు కూడా 3 వ్యక్తులను గురించి వారు చెప్పిన ఆ మాటలు మనం 18వ వచనంలో మనం మొదటి ఒక విషయాన్ని గమనిస్తే, ఆ నెపములు ఏమిటో మనం చూస్తున్నాం. వారందరూ ఏక మనసుతో, మొదటివాడు అన్నాడు, నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమించవలని నేను వేడుకొనుచున్నాను అని. రెండో వాడు ఏమంటున్నాడు అంటే 19వ వచనంలో, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింపబెలుచున్నాను, నన్ను క్షమించు, నేను రాలేను అంటున్నాడు. మరి ఒకడు, మరలా మనం 20వ వచనం చూస్తున్నాం, మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేను. దేవుని బిడ్డలను గమనించండి, ఒక విందును సిద్ధపరిచి యేసు ప్రభుని ఆహ్వానం పంపించబడితే 3 రకములైన నెపములు, ఇవేమి బలమైన కారణాలు కానీ కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి నెపములు అని ఎందుకు స్పష్టంగా ఈ 3 వచనాల్లో రాస్తున్నాడంటే, మొదటివాడు అన్నాడు, నేను పొలమును కొని ఉన్నాను, అవశ్యంగా వెంటనే వెళ్ళి దాన్ని చూడాలి. గమనించండి, ఇది నెపము అని ఎందుకు రాయబడిందంటే, పొలము కొనేవాడు ముందు చూసుకుంటాడు కానీ కొన్న తర్వాత చూడడు. దేవుని బిడ్డలారా, మనం ఏదైనా ఒక వస్తువు కానీ, మరేదైనటువంటి ఒక పొలము కానీ, ఒక ఇల్లు కానీ, మరేదైనా కొనడానికి సిద్ధపడినప్పుడు ముందుగా అన్నీ చూసిన తర్వాత అన్ని పరిశీలన చేసిన తదుపరి కొంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, పొలము కొన్నాడట, ఇప్పుడు దాన్ని అవశ్యంగా చూడడానికి వెళుతున్నాను. ఇది ఒక నెపం. వెంటనే రెండో వాడు కూడా ఇతను నెపము అని ఎందుకు అంటున్నాడంటే, నేను 5 జత ఎడ్లను కొన్నాను, ఇప్పుడేమన్నాడంటే వాటిని పరీక్షించడానికి వెళుతున్నాను. దేవుని బిడ్డలారా, ఇది కూడా అబద్ధమే, ఇది కూడా నెపమే. 5 జతల ఎడ్లను కొనేవాడు ఆ ఎడ్లను ముందు పరీక్షిస్తాడు, ముందు వాటిని పరిశీలన చేస్తాడు. అవి చక్కగా ఉన్నవా, చక్కగా నడవగలుగుతున్నవా, వాటి కండ్లు బాగున్నవా, అవి ఆరోగ్యంగా ఉన్నవా, ఆ బరువును మోయగలవా, ఆ కాడిని మోయగలవా. సరే, ముందు వాటిని పరీక్షించిన తదుపరి ఆ 5 జత ఎడ్లను కొంటాడు ఎవరైనా. కానీ ఇక్కడ వీడు నెపము అని ఎందుకన్నారంటే, కొనిన తర్వాత వెళ్ళి ఇక వాటిని పరీక్షిస్తాడు. 3వ వ్యక్తి చూడండి, ఇది కూడా నెపం అని ఎందుకుంటున్నాడంటే, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. ప్రియ దేవుని బిడ్డలారా, వివాహం చేసుకుంటే వివాహము ద్వారా దేవుని ఉద్దేశం ఏమిటంటే, విడివిడిగా ఉన్నవాడు ఏకమై ఇరువురు కలిసి దేవుని యొద్దకు రావాలని, దేవుని మందిరానికి, దేవుని సన్నిధానానికి దేవుని పిలిస్తే ఆయన మందిరములో ఆయన ఆరాధించేవారుగా రావాలి. అంతే తప్ప నేను వివాహం చేసుకున్నాను కనుక రాలేను అంటే ఇది ఒక పెద్ద సాకుతో కూడిన విషయమని ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే జ్ఞానము లేని వారులారా, తెలివి లేనటువంటి వారులారా ఏమన్నాడంటే, రండి. ఈరోజు గమనించండి దేవుని బిడ్డలారా, ఈ నెపములు చెబుతున్నవారు జ్ఞానము లేనివారు అంటే దేవుడు లేనివారు, క్రీస్తులు లేనివారు, దైవవాక్కు లేనివారు, దైవ సన్నిధి లేనివారు. వాళ్ళని అంటున్నాడు, మీరు రండి అని చెప్పి జ్ఞాని అయిన సొలొమోను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం, దేవుని యొక్క ఆహ్వానం ఎవరి కొరకు అంటే ప్రత్యేకంగా ప్రభు ఇలాంటి వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాడు యేసు ప్రభు. మనం ఎక్కడ గమనించినా దేవుని రాజ్య ఆహ్వానం అంతా కూడా, దేవుని ఉంది యొక్క ఆహ్వానం కూడా, పరలోక రాజ్య ఆహ్వానం కూడా, ప్రభువు చెప్పిన మాటలు కూడా, ఆయన రాజ్య వ్యాప్తి కూడా ఎవరి కోసం అంటే
బలహీనులైన వారికి, అజ్ఞానులైన వారు, తెలివి లేనటువంటి వారు, ఇలాంటి వారినే దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, వారిని పిలుస్తున్నాడు, వారిని రమ్మంటున్నాడు. దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు ఎంతకాలం అలాగే ఉండిపోతారా? అజ్ఞానులుగా దేవుడు లేడు అని చెప్పి బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు అంటున్న వాళ్ళు అలాగే ఉండిపోతూ ఉంటారా? దేవి వాక్కు, దైవ స్వరము, దైవ ధ్యానము, దైవ ప్రార్థన, దైవ సన్నిధికి దూరంగా ఉన్నవారు ఎంతకాలం అలాగే ఉండిపోతారా? ఈరోజు అటువంటి వారిని ప్రభు ఏమంటున్నారు? కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం ఒకసారి మనం గమనించుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుండి 30 వచనాల్లో ఆయన పిలుపు చూడండి. ఒక గొప్ప ఇన్విటేషన్ ఇక్కడ కూడా చూస్తున్నాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని అతిశయించకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులు అయిన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. గమనించారు, ఇది ఆహ్వానం. జ్ఞానము లేనిటువంటి వారులారా, తెలివి లేనటువంటి వారులారా, అల్పులు, అయోగ్యులు, బుద్ధిహీనులు, తృణీకరించబడిన వారు, నీచులైన వారిని ఈరోజు ప్రభు అంటున్నారు, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఎవరెవరిని పిలిచాడో, పిలువబడిన వాళ్ళందరిలో కూడా ఎన్నికలేనటువంటి వారు చూడండి. దేవుడు దావీదును అభిషేకించుకునే సందర్భాన్ని మనం చూస్తుంటే, ఎక్కడో పొలములో ఉండి అన్నదమ్ములు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా దేవుడు నన్ను అభిషేకిస్తాడని ఒక్కొక్కరు అనుకుంటే, ఎక్కడో కడసారి వాడైన పొలములో ఉంటూ ఆ మందను కాచుకుంటున్నటువంటి దావీదుని దేవుడు పిలిచాడు. తల్లిదండ్రుల దృష్టిలో, అన్నదమ్ముల దృష్టిలో ఆ దావీదుని గురించి బహుశా వాళ్ళకు అంత ప్రాధాన్యత లేదేమో, కానీ దేవుని దృష్టిలో ఉంది దావీదు పట్ల ఒక ప్రాధాన్యత. ఎక్కడో పొలములు ఉంటూ, మందను కాల్చుకుంటూ, దూరంగా ఉంటూ, తృణీకరించబడి నెట్టివేయబడిన దావీదుని ఇప్పుడు ఏదైతే నేను నీచులను, అల్పులను, అయోగ్యులను, తృణీకరించబడిన వాడిని నేను పిలుస్తున్నాను, నేను ఎన్నుకుంటున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను. దావీదుని దేవుడు అట్లా ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి భాగాన్ని ముగించుకుందాం. పాత నిబంధనలో ఇప్పటి వరకు మనం విన్నది, జ్ఞానైన సొలొమోను ఒక గొప్ప ఆహ్వానం చెప్తా ఉన్నాడు. ఇది కేవలం తెలివి లేని వారికి, జ్ఞానం లేని వారికి. వాళ్ళెవరో ఇప్పటి వరకు మనం విన్నాం. దేవుడు ఎందుకు వారిని పిలుస్తున్నాడో మనం విన్నాం. వారిని గొప్ప చేయడానికే, వారిని ఉన్నత ఆ స్థితిలోనికి నడిపించడానికే, వారిని గనులుగా చేయడానికే దేవుడు అంటున్నాడు, రండి. జ్ఞానైన సొలొమోను ద్వారా చెప్తున్న మాటలు కొలస్సీ 2వ అధ్యాయం 3వ వచనంలో మనకు తెలుసు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎక్కడున్నాయంటే దేవుని యందే, ఆయన యందే గుప్తములై ఉన్నవి. సమస్తం సర్వం ఆయన యందే ఉన్నవి గనక దేవుడు ఇలాగున జ్ఞానము లేని వారిని, తెలివి లేని వారిని, దేవునికి దూరముగా ఉన్నవారిని, అస్పృశ్యులు, అంటరాని వారు, నీచులు, తృణీకరించబడిన వారు, ఎన్నికలేని వారిని దేవుడు జ్ఞానైన సొలొమోను వారు చెప్తున్న మాట, రండి. ఇది గొప్ప ఆహ్వానం. 2వ విషయాన్ని మనం గమనిస్తే, ఈరోజు స్వార్థ పాఠంలో మత్తయి సువార్త 9వ అధ్యాయం 9 నుంచి 13 వచనాల వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు స్వయంగా ఒక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఆహ్వానం ఏమిటో, ఎవరిని పిలుస్తున్నారో, అసలు ఎందుకు పిలుస్తున్నాడు యేసు ప్రభు అనే విషయాన్ని మత్తయి సువార్త ఈ 9వ అధ్యాయం 9-10 వచనాలని జ్ఞాపకం చేసుకుందాం. యేసు అక్కడి నుండి వెళ్ళొచ్చు సుంకపు మెట్టును కూర్చుండి ఉన్న మత్తయి అనే ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను
పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. ప్రియదేని బిడ్డలారా, యేసు పిలుపునందుకొని అనేకులు వచ్చారు. యేసునొద్ద కూర్చుండిరి. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు వెళుతూ సుంకపు మెట్టినొద్ద కూర్చున్న మత్తయి అనబడిన వ్యక్తిని ప్రభు అన్నారు, నీవు నా వెంబడి రావాలి, నన్ను వెంబడించాలి అని అనగానే వెంటనే ఈ మత్తయి అనబడిన వ్యక్తి యేసుని వెంబడించడం ప్రారంభించాడు. ప్రియదేని బిడ్డలారా, ఇంతకుముందు విన్నాం, సాకులు చెప్పలేదు, నేను తర్వాత వస్తాను అని అనలేదు, నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వస్తాను అని అనలేదు, రేపు మాపు అని వాయిదా వెయ్యను లేదు. యేసు పిలిచిన వెంటనే బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఎంతమంది ఉన్నారని ఆ ఇంటనున్న వాళ్ళు చెబుతున్న సాక్ష్యం ఏంటంటే, సుంకరులు ఉన్నారు, పాపులు ఉన్నారు. కనుక మన రెండో భాగం సుంకరులకును పాపులకును ఆహ్వానం. మత్తయి సువార్తలు ఈ 9వ అధ్యాయంలో ఈ సుంకరి అనబడిన వ్యక్తి, ఇతను ఒక సుంకపు గుత్తదారుడు. ఈ మత్తయి పన్నులు వసూలు చేస్తున్న ఒక అధికారిగా కూర్చున్న వ్యక్తి. అంతేకాదు పాపులైన వారిని కూడా యేసు ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఈ సువార్తలో మనం అదే చదివాం. ఆయన ఏమన్నారు, నేను పాపులనే పిలువచ్చుతును కానీ నీతిమంతులను పిలువరాలేదు. ఎవరికి వైద్యుడు కావాలంటే అనారోగ్యముతో ఉన్నవారికే వైద్యుడు కానీ ఆరోగ్యముతో ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు. కానీ ఈ రెండవ భాగం సుంకరులకు పాపులకును ఆహ్వానం. హీ కాల్స్ ట్యాక్స్ కలెక్టర్స్ అండ్ సిన్నర్స్. యేసు ప్రభుని ఆహ్వానం ఈ ట్యాక్స్ కలెక్టర్స్ అనబడిన సుంకపు గుత్తదారునికి అలాగే పాపులైన వారికి ఆహ్వానం. ఇది రెండవ భాగం. కనుక ఎందుకు యేసు ప్రభు పిలుస్తున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్న ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 9వ వచనం చూస్తే, ఆనాటి సమాజంలో యేసు ప్రభు జీవించిన కాలంలో సుంకరులు పాపులు అనబడిన వాళ్ళని ఎవ్వరు కూడా పట్టించుకునేవారు కాదు. ఎవరు కూడా ఏ విధమైన ఆహ్వానాన్ని కూడా వారికి ఇచ్చేటువంటి వారు కాదు. ఆ కాలంలో వారికి ఏ విధమైన అంతటి ప్రత్యేకత ప్రాముఖ్యత వారి జీవితాల్లో ఉండేది కాదు. ఏ కుటుంబాల్లో ఏది జరిగినా ఈ సుంకరులు అనబడిన వాళ్ళని, ఈ పాపులు అనబడిన వాళ్ళని ఎవ్వరు కూడా ఏ కార్యక్రమాలు కూడా వారిని ఆహ్వానించేవారు కానే కాదు. కానీ ఈరోజు మనం గమనిస్తే యేసు ప్రభు ఈ సుంకరులను, ఈ పాపులను ప్రేమతో ఆయన ఆగి మరి ఆహ్వానిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటలో చెప్పాలి అనంటే ఈ సుంకరులు పాపులు అనబడిన వారిని ఆ సమాజం ఆ కాలంలో ఎలా చూసిందంటే వారిని అంటరాని వారిగా చూసింది. ప్రియ దేవుని బిడ్డలారా, వారిని వెలివేయబడిన వారిగా, అస్పృశ్యులుగా ఆనాటి సమాజం వారిని ఎంచింది ప్రత్యేకంగా. ఇంతకుముందు అదే చదువుకున్నాం. దేవునికి ఎవరు కావాలంటే బలహీనులు, అస్పృశ్యులు, అంటరాని వారు, గెంటివేయబడిన వారు, నీచులైన వారు, బలహీనులైన వారు. అందుకే ఈరోజు వాక్య భాగంలో దేవుడు ప్రత్యేకంగా మత్తయిని సుంకరులను పాపులను ఎందుకు పిలుస్తున్నాడంటే, వారు వెలివేయబడినటువంటి వారుగా ఆ సమాజంలో ఎవరు ఏ ఆహ్వానాన్ని కూడా వారికి ఇచ్చేవారు కాదు. అందుకే యేసు పిలిచి వారి ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో కూర్చొని, చూడండి 9వ అధ్యాయం మరొకసారి ఆ మాట ఆయన ఏం చేశారు, ఎంత చక్కగా వ్రాయబడిందో. పిలవటం మాత్రమే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త ఈ 9వ అధ్యాయంలో 11వ వచనంలో మనుషుల పరిసయ్యులు అన్నారు, అది చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి.
యేసు ప్రభు వారిని పిలవటం మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, వారిని పిలిచి వారి ఇండ్లకి వెళ్ళి ఆ ఇంటిలో కూర్చుని వారితో కలిసి భోజనము చేయుచూ ఉన్నాడు. ఇది పరిసయ్యులు గుర్తించి యేసు శిష్యులను అడుగుచున్న ప్రశ్న. దేవుని బిడ్డలారా, అంటే వాళ్ళ ఉద్దేశంలో మేము పరిసయ్యులం లేదా మేము ధర్మశాస్త్రోపదేశకులం, మేము మహాపాండిత్యము కలిగినటువంటి వారం, నియమనిష్ట కలిగిన వాళ్ళం, ధర్మశాస్త్రములో చాలా ప్రావీణ్యత కలిగిన వాళ్ళం, ధర్మశాస్త్రాన్ని పాటించడంలో చాలా నిష్ట కలిగిన వాళ్ళం. అటువంటిది ఈ అంటరాని వాళ్ళతో, పాపులైన వాళ్ళతో వాళ్ళని పిలవటం ఏమిటి, వారి ఇంటికి వెళ్ళటం ఏమిటి, వారితో కలిసి భోజనం చేయటం ఏమిటి? ఈరోజు యేసు వారినే పిలిచాడు. ఆ ఇంటికి వెళ్ళి వారితో కలిసి ఆతిథ్యాన్ని పొందుకుంటున్నాడు. పైగా ప్రభు ఇచ్చిన గొప్ప స్టేట్మెంట్ ఈ సువార్త చివరిలో చూస్తాం. నేను పాపులనే పిలువచ్చుతానని ఖచ్చితంగా యేసు ప్రభు చెప్పకనే చెప్పారు. దేవుని బిడ్డలారా, ఇంకొక గొప్ప విషయం ఉంది. వాళ్ళని పిలవటమే కాదు, వాళ్ళతో కలిసి ఆతిథ్యం స్వీకరించడమే కాదు, ఆ పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకుల కండ్లు తెరిపించడానికి ఇంకా గొప్ప సాక్ష్యం యేసు ప్రభు అసలు ఏమిటి, ఎందుకు వాళ్ళని పిలుస్తున్నాడు, వారిని గురించి ఇచ్చిన సాక్ష్యం విని ఒక్కసారి వారు ఆశ్చర్యపోయినంత సాక్ష్యం. వారిని గురించి యేసు ప్రభు వీళ్ళతో మాట్లాడుతూ, ఈ పరిసయ్యులతో, సద్దూకయ్యులతో, ఈ ధర్మశాస్త్రోపదేశకులతో మాట్లాడుతూ వీళ్ళ గురించి ఇంకొక గొప్ప సాక్ష్యం చూడండి. 21వ అధ్యాయం మత్తయి సువార్తలోనే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 31, 32 వచనాలు గమనిస్తే, అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది మామూలు సాక్ష్యం కాదు దేవుని బిడ్డలారా. ఈ సుంకరులు, ఈ వ్యభిచారులు, మీరెవరైతే ఇప్పుడు ఈ అంటరాని వారు అంటున్నారో, మీరెవరైతే ఇప్పుడు పాపులు అని ముద్ర వేస్తున్నారో, మీరెవరైతే ఈ జనాంగాన్ని వెలివేస్తున్నారో, మీరెవరైతే ఈ ఆహ్వానాన్ని వారి పంపించకుండా వారిని ఒక నెట్టివేయబడిన వాళ్ళగా చూస్తున్నారో, యేసు వారి గురించి చెప్పిన మాట, వారు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. 32వ వచనంలో, యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చాను, మీరు అతనిని నమ్మలేదు, అయితే సుంకరులను వేశ్యులను అతనిని నమ్మిరి, మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండవ భాగాన్ని మనం ముగించుకుందాం. వారు యోహాను మాటలు విన్నారు, యోహాను సాక్ష్యం విన్నారు, వచ్చారు, పశ్చాత్తాపం పొందారు, మారు మనసు పొందారు. అందును బట్టి ప్రభు అన్నాడు, అది నాకు ఇష్టమయ్యింది. పాపులైన వాళ్ళని క్షమించడం నాకు ఇష్టం, పాపులైన వారిని ప్రేమించడం నాకు ఇష్టం. వారు తమ పాపలను విడిచి పశ్చాత్తాపడ్డారు గనుక నేను ప్రేమించాను. కాబట్టి మీకంటే ముందుగా వారు దేవుని రాజ్యంలో ఉంటారు అని సాక్ష్యం ఇస్తున్నానంటున్నారు ప్రభు. దేవుని బిడ్డలారా, రెండవ భాగంలో సుంకరులను, పాపులను ప్రభువు ప్రత్యేకంగా ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆహ్వానం వెనక దాగి ఉన్న సత్యం ఇదే. వారు పాపమును విడిచిపెట్టారు, పశ్చాత్తాపడ్డారు, మారు మనసు పొందారు. కాబట్టి అది నాకు ఇష్టమైంది, వారి ఇంటికి వెళ్ళాను, ఆతిథ్యాన్ని పొందాను, వారు దేవుని రాజ్యంలో మీకంటే ముందు ఉంటారు అని అంటున్నారు. దేవుని బిడ్డలారా,
మీరు లూకాసు వార్త 15వ అధ్యాయం చదువుతుంటే తప్పిపోయిన కుమారుడు ఉపమానం కానీ, తప్పిపోయిన గొర్రెను గూర్చిన ఉపమానం కానీ, పోగొట్టుకుని వెండి నాణం కానీ, వీటి విషయంలో 99 గొర్రెల కంటే ఆ కాపరి ఏ విషయంలో సంతోషించానంటాడంటే, తప్పిపోయిన గొర్రె మరలా దాది తిరిగి లభ్యమై వచ్చినప్పుడు వీటికంటే దొరికిన తప్పిపోయి తిరిగి వచ్చిన గొర్రెను బట్టి బహుగా ఆనందించాడు. ఇది ఆయనకి ఇష్టం. తప్పిపోయిన గొర్రె పశ్చాత్తాపపడి పరివర్తనతో మారు మనసుతో తిరిగి వచ్చినందుకు బహుగా ఆనందిస్తున్నాను అన్నాడు. కనుక రెండవ భాగాన్ని ముగించుకునే ముందు మనము ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆయన ఎందుకు పాపులను పిలుస్తున్నాడు, ఎందుకు సుంకరులు పాపులని ఆయన ఆహ్వానిస్తున్నాడు, ఎందుకు చేర్చుకుంటాడు? 339వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 339, రెబెవేల్ పాటల పుస్తకంలో 141, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, అంచోని సువార్తను అంతటా జాటించుడి. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపి యేసు చేర్చుకొనునా, టాంచు ప్రకటించుడి. ఘోర పాపి నైనాను నన్ను చేర్చుకొనును, పూర్ణ శుద్ధి నిచ్చును, స్వర్గమందు చేర్చును. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపి నైనను యేసు చేర్చుకొనునా, టాంచు ప్రకటించుడి. దేవుని బిడ్డలారా, నిజమే, ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును. ఘోర పాపినైనను నన్ను చేర్చుకొనును, పూర్ణ శుద్ధినిచ్చును, స్వర్గమందు చేర్చును. ఎంత గొప్ప ధన్యులం, ఎంత గొప్ప ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్న మనందరినీ ఆయన ఏమన్నాడంటే, నాకు ఇష్టం, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, నేను మిమ్మల్ని స్వర్గములోనికి చేర్చేదను. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసి మనం ముగింపుకు వెళదాం. ఈరోజు పత్రిక పాఠ్యభాగం అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-15 వచనాల్లో ఈ ఆహ్వానం పౌలు భక్తుడు ఎవరి కొరకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ రోమా పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాట చూద్దాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. బాగా ఈ మాట గమనించండి. ఈరోజు పత్రికలో చివరి భాగం రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఈ ఆహ్వానం ఎవరి కొరకంటే, మనం చదివిన మాటను బట్టి అందరికీ ఆహ్వానం. ఇది మన మూడవ భాగం. He calls everyone.
ఇప్పుడే మనం చదివాం ఈ 12వ వచనంలో చాలా క్లియర్గా పౌలు భక్తుడు చెప్తున్న ఈ మాట, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఏ భేదం లేదు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం, ఆ భాష ఈ భాష, ఆ జాతి ఈ జాతి, ఆ కులం ఈ మతం, ఏ విధమైన భేదం లేదు. యేసు ప్రభుని ఆహ్వానం, పౌలు భక్తుడు ఏమన్నాడంటే ఇది అందరికీ ఆహ్వానం. కనుక ఆయన రక్షణానుభవంలోనికి వెళ్ళడానికి యేసు పౌలు భక్తుని ద్వారా చెబుతున్న మాట అందరికీ. అందరూ అంటే వాళ్ళెవరో చూద్దాం. అందరూ అనబడిన వాళ్ళలో మనందరము ఉన్నామా ప్రియదేవుని బిడ్డలారా? అందరికీ ఆహ్వానం, ఏ భేదం లేదన్న దానిలో వాళ్ళెవరు, ఏ క్వాలిటీస్ ఉన్నవి అందరికీ ఆహ్వానంలో చూద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయంలోనే పౌలు భక్తుడు ఏమన్నాడో చూడండి. 3వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ 22వ వచనంలో, అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదైనను నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఎవరి కోసం ఈ ఆహ్వానం? ఆ లక్షణం ఏమై ఉందంటే యేసుక్రీస్తునందు విశ్వాసమూలమైనదై. కనుక దేవుని నమ్మే వాళ్ళందరికీ ఈ ఆహ్వానం. ఎందుకంటే ఏముండాలన్నాడంటే విశ్వాసం కలిగిన వాళ్ళందరికీ, యేసుక్రీస్తుని కలిగి విశ్వాసములో ఎదుగుచున్న వాళ్ళందరికీ, రక్షణలో అడుగు పెడుచున్న వాళ్ళందరికీ, వాళ్ళందరినీ ప్రభు అంటున్నాడు పౌలు భక్తుల ద్వారా, ఇదిగో నేను వారికి నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాను. అందుకనే అదే రోమాపత్రిక 3వ అధ్యాయం 29లో చెప్పాడు, దేవుని గురించి, ఆయన రక్షణ గురించి, ఆయన ఆహ్వానాన్ని గురించి మాట్లాడుతూ, దేవుడు యూదులకేనా దేవుడు, అన్యజనులకు దేవుడు కాడా 3:29లో అంటాడు. రోమా 3:29లో ఆయన యూదులకు మాత్రమేనా, అన్యజనులకు ఆయన దేవుడు కాడా? దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 10:36లో మనందరికీ తెలిసిన ఒక మాట ఉంది, యేసు క్రీస్తు కొందరికా అందరికీ ప్రభువు. చూసారా, ఆయన అందరి రక్షకుడు. యూదులకేనా దేవుడు, అన్య జనాంగానికి కాదా? ఆయన అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఎవరైతే రక్షణను అనుగుబెట్టారో, ఎవరైతే దేవుని యందల భయభక్తులతో నిత్య జీవం కొరకు ప్రయాసపడుతూ ప్రార్థిస్తున్నారు. రోమాపత్రిక రోజు ప్రారంభంలో అదే చదివాం. 10వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఏమన్నాడంటే, నా హృదయాభిలాష నేను చేసే ప్రార్థన ఏంటంట? ఎవరి కోసం? ఇశ్రాయేలీయులందరూ అందరూ రక్షణ పొందాలి, అందరూ దేవునిలోనికి రావాలి, అందరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ సందేశం ముగింపుకి మనం వెళ్ళబోతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు పౌలు భక్తుల ద్వారా అందరికీ దేవుని ఆహ్వానం, ఆయన అందరికీ ప్రభువు. పాత నిబంధనలో భక్తుడు అంటాడు, దేవుడు యెహోవా అందరికీ ఉపకారి, ఆయన అందరికీ ఉపకారి. దేవుడు కొందరికి ఉపకారి కాదు దేవుని బిడ్డలారా, ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరికీ ప్రభువు. కావున అందరినీ ఆహ్వానిస్తున్నాడు. మీరు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం గృహములకు వెళ్ళిన తర్వాత బాగా ధ్యానించండి. ఆ 7వ అధ్యాయంలో ముఖ్యంగా 14వ వచనం నుండి చూస్తే అక్కడ అంటాడు, ఆయన ఎవరికి దేవుడు, ఆయన ఇచ్చే ఆహ్వానం ఎవరికి అంటే సకల జనులకు, సకల రాష్ట్రాలకి, ఆయా భాషలు మాట్లాడేటువంటి వారికి, సకల జనాంగానికి ఆయనే దేవుడు. ఆయనే తన ఆహ్వానాన్ని పంపిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈ ముగింపులో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ సందేశం మన ముగింపుకు వెళదాం. ఈరోజు 3 పాఠ్యభాగాల్లో 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మన అంశం ఏమిటంటే అందరికీ ఆహ్వానం, ఇన్విటేషన్ టు ఆల్. పాత నిబంధనలో ప్రారంభంలో జ్ఞాని అయిన సొలొమోను ఆ 9వ అధ్యాయంలో చెప్పిన ఆ మాట
మనము జ్ఞాపకం చేసుకున్నాం. సొలొమోను చెబుతున్న ఆహ్వానం ఎవరికంటే జ్ఞానము లేని వారికి, తెలివి లేని వారికి ఆహ్వానం. ఎందుకో మనం చదివాం. దేవుడు ఎందుకు బలహీనులను పిలుస్తున్నాడు, ఎందుకు ఆ జ్ఞానము లేని వారిని, తెలివి లేని వారిని, ఇంకా వెనకబడిన వాళ్ళని, దూరంగా ఉన్న వాళ్ళని ఎందుకు పిలుస్తున్నాడంటే, దేవుడు అన్నాడు, నేను వాళ్ళని హెచ్చిస్తాను, నేను వాళ్ళని బలపరుస్తాను, నేను వాళ్ళని గనులుగా చేస్తాను, నేను వారిని ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి దేవుడు ప్రత్యేకంగా చెప్తున్నాడు. అందుకని జ్ఞానమే యేసు ప్రభు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. రెండో విషయాన్ని సువార్తలో ధ్యానం చేస్తాం. అక్కడ యేసు ప్రభు స్వయముగా ఆయన ఆహ్వానం ఎవరికంటే సుంకరులకు, పాపులకు ఆహ్వానం. అక్కడ కూడా అదే. సుంకరులు, పాపులు, అస్పృశ్యులు, అంటరాని వారు, నీచులైన వారు, బలహీనులైన వారు, త్రోసివేయబడిన వారు, నెట్టివేయబడిన వాళ్ళు, ఆనాటి సమాజంలో ఏ గుర్తింపు లేని వాళ్ళని యేసు గుర్తించాడు, యేసు గమనించాడు. ఆ వాక్యం చదివితే ఆయన మార్గంలో వెళుతూ అక్కడ ఆగాడు. కొంతసేపు, కొంత సమయాన్ని వారి కొరకు కేటాయించాడు, వాళ్ళని పిలిచాడు. ఆ పరిసయ్యులు సాక్ష్యం ఇస్తున్నారు, ఇదేమిటి ఈయన సుంకరులు, పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఆయన చెప్పగానే చెప్పాడు, మీకంటే ముందు వారే దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పాడు. కారణం, నాకు ఇష్టం పాపులు వాళ్ళు మారారు, పశ్చాత్తాపడ్డారు. నాకు ఇష్టం వారు దేవుని యొద్దకు వస్తున్నారు, దేవుని పిలుపు విన్నారు, రండి అనగానే వచ్చారు, నన్ను వెంబడించారు. మన ముందు పాడాం ప్రసంగానికి ముందు, జయప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడిచేదము. యేసు పిలిచిన వెంటనే వెంబడించారు, లోబడ్డారు, పిలుపు విన్నారు. కాబట్టి జయమే. అపజయం ఎక్కడుంది ఇక్కడ? యేసుని వెంబడించిన వాళ్ళందరూ జయమే. కనుక మన జీవితాల్లో ఈరోజు ప్రభు చెప్తున్న మాట అదే. మూడో భాగం, ఆయన అందరినీ పిలుస్తున్నాడు. ఏ ఒక్కరు కూడా నన్ను కాదులే, నాకెందుకులే, నన్ను దేవుడు పిలవలేదని ఏ ఒక్కరు నేటి లోకంలో అనుకోవడానికి వీల్లేదు. ప్రియదేని బిడ్డారు, అందరినీ దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. మనల్ని హెచ్చించడానికి, మనల్ని దీవించడానికి, మనకు ఆరోగ్యాలు ఇవ్వడానికి, మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి, మనల్ని గనులుగా చేయడానికి, మనల్ని గొప్పవాళ్ళగా చేయడానికి యేసుప్రభు ఆయా స్థితిలో ఉన్న మనందరినీ, ప్రకటన 3వ అధ్యాయం మీరు బాగా చదవండి, 20-21 వచనాలు గృహమునికి వెళ్ళిన తర్వాత చూడండి. దేవుడు అందరినీ ఎందుకు పిలుస్తున్నాడంటే ప్రతి ఒక్కరిని ఈ విధంగా వారిని హెచ్చించి దీవించడానికి ప్రభు ప్రత్యేకంగా మనల్ని పిలుస్తున్నాడు. ఆయన పిలుపుని అందుకుందాం, ఆయన ఆహ్వానాన్ని అందుకుందాం, ఆయన సన్నిధికి చేర్చబడదాం. బహుగా దినదినము హెచ్చించబడి ఆయన సాక్షులుగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ దైవరాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. ఆ రీతిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా మనకెల్లరకు సహాయం దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవునికి సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలియుండునుగాక. దేవా నాయ